వెల్కమ్ టు మెగానన్ టీవీ. సోషల్ మీడియా ఇప్పుడు ఇది ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ పర్సనల్ అటాక్స్ చేస్తున్న వారికి ఇక గడ్డు కాలం మొదలైనట్టే. ముఖ్యంగా మహిళలను, వ్యవస్థలను టార్గెట్ చేస్తూ కుట్రపూరిత విద్వేష పోస్టులు పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుంది. సద్విమర్శలను స్వాగతిస్తాం, కానీ అరాచకాన్ని సహించమంటూ ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అసలు లోకేష్ నేతృత్వంలో జరిగిన ఆ కీలక సమావేశంలో ఏం చర్చించారు? విద్వేషం చిమ్మే వారి కోసం ఎలాంటి చెక్ పోస్టులు సిద్ధం చేస్తున్నారు? మీకు విషయం తెలుసా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణపై మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో హోంమంత్రి వంగలపూడి అనిత, ఐ&పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేవలం వార్నింగ్లతో సరిపెట్టకుండా ఐటీ యాక్టు 2000, ఐటీ రూల్స్ 2021 మరియు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వంటి చట్టాలను మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరైనా ఆరోగ్యకరమైన విమర్శలు చేయవచ్చు, దానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే ఆర్గనైజ్డ్గా కుట్రలు చేస్తూ అసభ్యకర పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండి విద్వేషం చిమ్మే వారిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వారిని పట్టుకోవడానికి బలమైన లీగల్ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేస్తున్నామని హెచ్చరించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై లోకేష్ సీరియస్ అయ్యారు. మహిళలపై, జ్యుడిషియరీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజకీయాలకు అతీతంగా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వాడకానికి సంబంధించి ఏజ్ బేస్డ్ నామ్స్ రూపొందించాలని కూడా అధికారులను సూచించారు. విద్వేషాన్ని అరికట్టడంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలను కూడా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి భారీ జరిమానాలు విధిస్తారని, అదే తరహాలో ఇక్కడ కూడా కఠిన నిబంధనలు తేవాలని లోకేష్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని కట్టడి చేస్తామన్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో బ్లూ బ్యాచ్ అని పిలువబడే వర్గాల ఆటలు ఇకపై సాగవని మంత్రి పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పటికే భారతిరెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టిన తమ పార్టీ కార్యకర్తను కూడా జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే తప్పు చేస్తే మనవాడైనా పక్కవాడైనా వదిలేది లేదని లోకేష్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల సోషల్ మీడియాలో మార్పు వస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.